అవార్డు అనేది ప్రతి ఒక్కరికి ఎంకరేజ్మెంట్ ఇస్తుంది, ఒక మెప్పుదల, ఒకరిని మెచ్చుకున్నాము అంటే దే పర్ఫార్మ్ మోర్. అండ్ అవార్డు అనేది చూసేసరికి మనకి ఆ అవార్డు మనకి రావాలని ఎదుటి వాళ్ళకి స్ఫూర్తి వస్తుంది. అవార్డ్ ఈస్ సంథింగ్ మేక్స్ ఎ పర్సన్ టు ఇన్స్పైర్ టు గెట్ మోర్ అచీవ్మెంట్, and the people who are come across, they get inspired to get the award. That is how award happens. And in this world, as we recognize that award, ప్రపంచంలో జనరల్ గా అందరూ అనుకునేది ఏంటంటే అవార్డ్ అనగానే either be influenced or bought. This is what is the assumption. And coming to Vaishali and Net Awards is not for that. How do we say? See, in this world, hope you might see come across many types of award functions. And coming to Vaishali and Net Awards, it's first of its kind. It's a community award first of all, wherein we call for a nominations, and there is a strict jury which consists of an IAS, IPS, IRS, a philanthropist, a businessman, and a doctor, lawyer, chartered accountant. Different streams will be instrumental in screening the applications and where the award comes into the picture. And why we are doing this award? General community awards అనేది చాలా తక్కువగా ఉంటాయి. వైశ్య కమ్యూనిటీలో అవార్డు ఇంట్రడ్యూస్ చేయడానికి కారణం ఏంటంటే every community they feel proud about them. They have to feel proud. Every country feels proud about them. They have to feel proud. So కర్మభూమిని జన్మించిన కమ్యూనిటీని మనము రెస్పెక్ట్ ఇచ్చుకుంటే ఎదుటి వాళ్ళు మనం రెస్పెక్ట్ ఇస్తారు. ఎస్పెషల్లీ వైశ్య కమ్యూనిటీలో ఎవరు మాట్లాడినప్పుడు వైశ్య కమ్యూనిటీ అని కానీ ఒక బిజినెస్ కమ్యూనిటీ అంటారు. బిజినెస్ చేసింది వైశ్య కమ్యూనిటీ ఎక్కువగా చేస్తుంది. హిస్టరీ తీసుకుంటే బిజినెస్ ఈస్ గివెన్ ఎస్పెషల్లీ ఫర్ వైశ్య కమ్యూనిటీ. బట్ రీసెంట్ గా చూస్తుంటే ఏంటంటే ఎంప్లాయీగా మాట్లాడడానికి చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు నీటి జనరేషన్. ఎంప్లాయర్ నుంచి ఎంప్లాయీగా మారుతున్నారు. అలా ఎందుకు మారుతున్నారు దానికి మనం మార్కెట్లో చూస్తే జనరల్ వైశ్య కమ్యూనిటీ 1, 2, 3 స్ట్రీమ్స్ లో ఎక్కువగా బిజినెస్ చేస్తుంది. ఇఫ్ యూ టేక్ ఎగ్జాంపుల్, జనరల్ గా గ్రోసరీ స్టోర్ కానివ్వండి, చిట్ ఫండ్ కానివ్వండి, ఫినాన్స్ కానివ్వండి, ట్రేడింగ్ ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తుంది, ఆ ఇండస్ట్రీలోనే ఉంటుంది. కాకపోతే ఈ రోజున బికాస్ ఆఫ్ రెవల్యూషన్ ఇన్ ద బిజినెస్, ఓకే, very big fishes came into the world of doing all these businesses. So the next generation of akkada survival kanipiyaka, where people are opting for jobs. Purchase chestunam, industry purchase chestunam, businessman purchase chestunam, manufacturing purchase chestunam, all achievers. So మీరు వినుంటారు GMR Airports owned by G Mallikarjun garu, he is of Vaishya community. Ambika Agarbatti, he is of Vaishya community. Crane Wakapudi, Vaishya community. You name, there are so many brands are there. So ఈ విషయాలు నలుగురికి తెలిస్తే వాళ్ళు మనం కూడా ఇలాంటి బిజినెస్ పెట్టుకోవచ్చు. ఒక గ్రోసరీ స్టోరీ కాదు, ఒక ట్రేడింగ్ కాదు, మనం డిఫరెంట్ వేలో కూడా మనం బిజినెస్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఎగ్జాంపుల్, ద ఎఫర్స్ ఆల్సో ఓన్డ్ బై వైశ్య. సో కళామందిర్ ఆల్సో ఓన్డ్ బై వైశ్య. దిస్ షోస్ మనం ఒకటే ఇండస్ట్రీ కాదు, చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. We completed 4 award seasons and this is going to be the 5th award season. And ఇక్కడ మనం వైశాలి అండ్ నెట్ అవార్డ్స్ అనడం ఏంటంటే మనం అవార్డు ఇచ్చాము అని అనట్లేదు, అవార్డు ఇచ్చే అవకాశాలు ఇచ్చారు మనకి. ఇక్కడ మనకు అర్జున అవార్డు మన దగ్గర అవార్డు తీసుకున్నారు, రాష్ట్రపతితో తీసుకున్న అవార్డు అతను కూడా మన దగ్గర అవార్డు తీసుకున్నారు. ఇక్కడ జనరల్ గా డబ్బు ఉంటేనే కాదు, టర్న్ ఓవర్ ఉంటేనే కాదు పెద్ద మనుషులు అనకూడదు. బట్ స్టిల్ ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. There are the brands who makes 1,000 crores, 2,000 crores, 5,000 crores, 20,000 crores business chesina brands kuda where they have taken an award from Vaishali and Net Awards. Eesari kuda speciality entante we are giving to a Padma Shri award. Padma Shri award తీసుకున్న వ్యక్తి మనకు Vaishali and Net Awards లో మనకు అవార్డు ఇచ్చే అవకాశం ఇచ్చారు. So this is what the beauty of Vaishali and Net Awards. ఈ Vaishali and Net Awards ని ఈ రోజున మనము ఎప్పుడు చేసుకోబోతున్నాము, we are announcing today. That is, we are going to celebrate on 1st July at the JRC Conventions Film Nagar, Hyderabad. ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ కి మనకు ఇన్విటేషన్ ఎంట్రీ, బై ఇన్విటేషన్ ఎంట్రీ
పాత రోజుల్లో ట్రెడిషనల్ ఫ్యామిలీస్ వైజ్. అలాంటి నమ్మకము, క్వాలిటీ, ట్రస్ట్ అనేది వైశ్యుల దగ్గరనే ఉండేది. ఇప్పుడు మిగతా వాళ్ళ దగ్గర లేదా అని నేను అనలేను, కానీ వైశ్యులు ముఖ్యం. అలాంటి పేరు మీద వైశ్యులను ఎంకరేజ్ చేయడానికి ఒకటి అవార్డు అనేది ఇవ్వడంతో వాళ్ళకు గొప్ప చేయడం కాదు. అవార్డు అనేది ఎంకరేజ్మెంట్. అవార్డు అనేది ఇట్ ఈస్ ఒకరిని ఎగ్జాంపుల్ చూపించడం. అంటే ఈయన అవార్డు వచ్చిందంటే నాకెందుకు రాలేదు అనే గుర్తింపు తీసుకోవడానికి మన ఇమ్మడి గారు ప్రయత్నం చేస్తున్నారు. వారిని అప్రిషియేట్ చేస్తూ మరి నా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది. ఈ యొక్క వైశ్య లామినేట్ అవార్డు అనేది ఈరోజు ఒక ప్రెస్టేజ్ అవార్డుగా చలామణి అవుతుంది మార్కెట్లో. ఎందుకంటే చాలామంది మరి లాస్ట్ ఇయర్ ఉమెన్స్ అయినప్పుడు మోస్ట్ పాపులర్ వైశ్య ఉమెన్ అని చెప్పని అవార్డు ఇస్తే ఎంతోమంది దానికి పార్టిసిపేట్ అయ్యి ఎంతో స్ట్రగుల్ తీసుకొని టాప్ 10 కొంతమందిని డిక్లేర్ చేశారు. మరి ఈ సంవత్సరం వైశ్య మోస్ట్ పాపులర్ వైశ్య మెన్గా డిక్లేర్ చేస్తే మరి ఎంతమంది సుమారు ఒక 800 మెంబర్స్ దాంట్లో పోటీలో ఉన్నారు. టాప్ 10 తర్వాత టాప్ 5లకు వచ్చారు. ఇప్పుడు ఎలా కాంపిటీషన్ పడుతున్నారంటే వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారంటే బహుశా నేను అనుకుంటా ఎలక్షన్లో కూడా ఓటింగ్ అంత స్ట్రగుల్ కాదు, కానీ నాకు ఈ అవార్డు రావాలి, ఇది ఒక ప్రెస్టేజ్ అవార్డు అని చెప్పి ప్రెస్టేజ్గా తీసుకుంటున్నారు. దీన్ని అంతా కూడా చాలామంది బయట దేశాల నుంచి కూడా ఎన్నో కాల్స్ వస్తున్నాయి శివకు. నాతో ఎప్పుడు షేర్ చేసుకుంటుంటాడు శివ అంకుల్, ఈ యొక్క ఆర్గనైజేషన్ చాలా బ్రహ్మాండంగా మీ యొక్క బ్లెస్సింగ్తో ముందుకెళ్తుంది. I would like to even say that the Vasavi Group has very good number of branches today and across Hyderabad and Secunderabad, and please visit vasavigroup.com to get into all their branches. And once again I thank one and all for giving us an opportunity to be here. Thank you, Sundar.